ఇవాళ స్పైసీగా ఇంకా చాలా టేస్టీగా ఉండే వెజ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. సో నేను బాస్మతి రైస్ని పలుకుగా పూర్తిగా ఉడికించకుండా అలా ఒక 85 to 90% ఉడికించాను అనమాట నీళ్ళల్లో. సో ఈ వెజిటబుల్స్ వాడుతున్నాం. కొంచెం నూనె వేసుకుని ప్యాన్లో ఫస్ట్ అల్లం ఇంకా వెల్లుల్లి సన్నగా తురుముకొని ఉంచుకున్నాం కదా, అవి బాగా వేయించాలన్నమాట. బాగా అంటే ఒక 1 minute అలా చాలు, మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఆ తర్వాత మనం మిగిలిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేయొచ్చు. సో ఫ్రైడ్ రైస్కి గార్లిక్ కంపల్సరీ, అదే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు నేను కొంచెం గ్రీన్ పీస్, క్యారెట్, ఉల్లిపాయలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఇంకా క్యాప్సికము చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకున్నాం కదా, అవి వేసి స్వీట్ కార్న్ కూడా వేసాం. మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేయచ్చు, మష్రూమ్స్ కూడా వేయచ్చు, బాగుంటుంది. ఇప్పుడు దానికి తగినంత ఉప్పు వేస్తున్నాం. సో ఈ వెజిటబుల్స్ బాగా ఉడికిపోవాలని ఏం రూల్ లేదు, కూరలాగా ఉడకాల్సిన అవసరం లేదు. హాఫ్ కుక్ అయితే చాలు. మనం జనరలీ చైనీస్ ప్రిపరేషన్స్లో అలానే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పెప్పర్ వేసాం. ఈ మిరియాల పొడి మంచి ఫ్లేవర్ని ఇంకా తగినంత స్పైస్ని ఇస్తాయి. సో అన్నీ బాగా కోటయ్యేలా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం సాసులు వేసుకోవాలి. చిల్లీ వెనిగర్ వేస్తున్నాను. ఇంకా దాని తర్వాత నార్మల్ సోయా సాస్ వేస్తున్నాను. ఈసారి డార్క్ సోయా సాస్ వేయట్లేదు, రెగ్యులర్ చాలు. ఇంకా రెడ్ చిల్లీ సాస్ మంచి ఫ్లేవర్ని, స్పైస్ని కూడా ఇస్తుంది. సో ఇవన్నీ వెజిటబుల్స్కి బాగా కొట్టేలా కలుపుకోండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే మనం షెజ్వాన్ సాస్ ఆర్ చట్నీ, అందుకే దీన్ని షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అన్నాం కదా. సో ఇది పులుపుని ఇంకా కారాన్ని కూడా ఇస్తుంది. సో అన్నాన్ని యాడ్ చేసుకొని, ఆల్రెడీ ఉడకపెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకొని బాగా మనం కలుపుతున్నప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ విరగకుండా, పలుకు విరగకుండా నీట్గా అంతా బాగా కలిసేలాగా కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. ఉప్పు సరిపోతే వేసుకోండి. ఈ టైంలో మనకి కరెక్ట్గా ఉంటుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని దాన్ని బట్టి. ఆ తర్వాత ఇది ఆప్షనల్, గరం మసాలా పౌడర్ మీ ఇష్టం, వేస్తే మంచి స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది ఫ్రైడ్ రైస్. వేయకపోయినా పర్లేదు, బాగుంటుంది. సో ఇంకా రెస్టారెంట్ స్టైల్లో లాగా అనిపించాలనిపిస్తే మీరు ఈ అజినమోటో వేసుకోవచ్చు. ఇది కూడా ఆప్షనలే. ఇవి గరం మసాలా అజినమోటో వేయకపోయినా మన ఫ్రైడ్ రైస్ టేస్టీగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. వేస్తే రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. సో అదన్నీ చాలా సులువుగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్. దీనికి మీకు కర్రీ కూడా అవసరం లేదు, ఇన్ని వెజిటబుల్స్, సాసెస్ ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ తినేయచ్చు హ్యాపీగా. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. ట్రై చేయండి. బాయ్.